ట్రైన్ ప్రయాణం మనం అంతా చేస్తుంటాం. రోజున ఒక వ్యక్తి రైలు ప్రయాణంలో ఉండగా తన ఇంటి దగ్గర తెచ్చుకున్న క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎంత ప్రయత్నించినా ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ పక్కన ఉన్న ఒక అతను నార్త్ ఇండియా, వాళ్ళు ఎక్కువగా రొట్టెలు తింటారు కదా, బాక్స్ మూత మీరు తీయడం రావట్లేదా, నేను తీస్తాను ఇటువంటి అని చెప్పి ఇలా అన్నాడు. అంతే, ఒకసారి ఓపెన్ అయిపోయింది. ఏమిటి ఊరికే చావల్ అన్నం తింటూ ఉంటారు, మీకు బలమే ఉండదు, మాలాగా రోటీ తినండి, అది చేస్తే రోటీ కావో శక్తి వస్తుందని చెప్పినాడు. అందరూ పక్క నవ్వారు. దానికి మనోడు చాలా మనసులో బాధపడ్డాడు. ట్రైన్లో మీకు తెలుసుగా, ట్రైన్ ఆగాలన్నా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, అపాయం ఏదైనా జరిగినప్పుడు, ఏమన్నా పడిపోయినప్పుడు ట్రైన్ చైన్ లాగుతారు. చైన్ లాగుతున్నట్టుగా ఊరికి యాక్షన్ చేస్తున్నాడు. పక్కనున్న రోటీ మ్యాన్ ఉన్నాడు కదా, లేచి కనీసం క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేయలేని నీవు చైన్ లాగగలవా, తప్పుకో అని చెప్పి చైన్ పట్టుకొని గట్టిగా లాగాడు. ట్రైన్ దెబ్బగా ఆగిపోయింది. రైల్వే పోలీసు ఊరుకుంటారా? ఏ బోగిలో ఉన్న వాళ్ళు ట్రైన్ చైన్ లాగారో వారికి తెలుస్తుంది. రైల్వే పోలీసు వారు వెతుక్కుంటూ వచ్చారు. ఏంటి జరిగింది, ప్రమాదం ఏంటి, ఎవరికి హాని జరిగింది, ఎవరిని పడిపోయారా, ఏం జరిగిందని అడిగితే ఏ ప్రమాదం జరగలేదు సార్, ఎవరు పడిపోలేదు సార్ అన్నారు. ఎవరు లాగింది అని అడిగితే అందరు కలిసి రోటీ మ్యాన్ వైపు చేయి చూపించారు. ఈడే లాగాడు సార్. అప్పుడు అతను అన్నాడు, సార్ ఇతను లాగలేకపోతే నేను లాగానండి, మీరు ఎందుకు లాగారు, దీనికి పెనాల్టీ పడుతుంది, రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పి రోటీ మ్యాన్ లాక్కెళ్తుంటే అప్పుడు మనోడు అంటాడు, కంటిన్యూగా రొట్టెలు తినకో, అప్పుడప్పుడు అన్నం తినవు, బుర్ర పనిచేస్తుంది. అయితే భోజనమును బట్టి ఎవరిని మనం తృణీకరించకూడదని బైబిల్ చెప్తుంది. ఎవరు ఏం తింటున్నా వారందరూ మానవులే, దేవుడు కలుగు చేశాడు. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. ఆ మనిషి యొక్క ఆత్మకు రక్షణ కావాలి. ఆ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తున్నారు. ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళు రక్షణ కలుగుతుంది కనుక వారు అవి తింటారు, వీళ్ళు ఇవి తింటారని ఎవరిని హేళన చేయొద్దు. దేవుని రాజ్యం అనగా భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. అందుకొరకు ప్రభు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి పునరుద్ధరణి 3వ దినం తిరిగి లేచి ప్రతి ఒక్కరి వైపు ఆయన 2 చేతులు చాపి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు రక్షణ కలుగు చేస్తాను, విశ్రాంతిని కలుగు చేస్తాను, మనశ్శాంతిని ఇస్తాను, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ప్రభు అయిన దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ఈరోజు మనశ్శాంతి లేక, సమాధానం లేక, దిగులుతో, దుఃఖంతో, డిప్రెషన్లో కూర్చున్న సహోదరి ఇప్పుడే ప్రభు యొక్క స్వరం నీతో మాట్లాడుతుందని తెలుసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. నా హృదయంలోకి రా ప్రభువా, నా దోషములు, నా అపరాధములు క్షమించు, నాకున్నటువంటి ఈ సమస్యలను నేను బయటపడాలనుకుంటున్నాను, నాకు శాంతిని దయచేయమని ప్రార్థన చేయగలిగితే ఆత్మస్వరూపైన ప్రభు, నీ చుట్టూ ఆవరించున్న ప్రభు నీలోనికి వచ్చి నీ హృదయంలో ఉన్న కలవరాన్ని, భయాన్ని, ఆందోళన తొలగించి నెమ్మది, సమాధానం, సంతోషం ఆయన అనుగ్రహించి ఆత్మవరాలు, కృపావరాలను అనుగ్రహిస్తాడు. మీ ఆత్మకు రక్షణ కలుగు చేస్తాడు. మీ మీద ఉన్న ప్రతి శాపము, పాపమును కొట్టివేసి మీరు పరిశుద్ధ లెక్కలో చేర్చబడేలా చేస్తాడు. అంతేకాదు ఇహమందు దేవుని రాజ్యంలోను, కన్నుమూసాక పరలోక రాజ్యంలో చేరే విధంగా ప్రభు మీ జీవితాలను ఆస్వాదించి నడిపించగల దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. క్రీస్తు యేసుకు కృపా సమాధానాలు మీకు తోడేవి నడిపించును గాక. ఆమేన్.